వెంకటరెడ్డి గారు, మీ పార్టీ స్ట్రెంత్ డబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షంతో పోరాటం చేయాలి. పైగా ఎల్లో మీడియాతో కూడా మీరు ఫైట్ చేయాలి. మీకు మీ అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీనో వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని ఎత్తుచూపడంలో చేసే ఫైట్తో కంటే ఎల్లో మీడియాతో చేయాల్సి రావడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుందేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, మరికొన్ని ఏదైతే పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయిస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఈనాడులో జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి = 92,000 కోట్లు. పెద్ద హెడ్డింగ్ చూడండి. జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి = 92,000 కోట్లు. అదేంటంటే ఆ సంస్థ యజమాని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటమే అని పెట్టారు కదా. ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ కూడా ఎలక్ట్రల్ బాండ్లు రూపంలో 40 కోట్లు అంత ఇచ్చాడు కదా. ఈ రోజు పేపర్లో చూస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 540 ఎకరాలు. పెద్ద హెడ్డింగ్. పెట్టలా. ఇవాళ చూడండి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 540 ఎకరాలు కేవలం 5 లక్షల చొప్పున ఇచ్చారు. వ్యతిరేకించట్లా మేము ఇచ్చిందాన్ని. ఎందుకంటే ఒక కంపెనీకి మీరు భూములు కేటాయించాలని ఎక్కడ వ్యతిరేకించట్లా. కానీ ఆ రోజే జగన్ బినామీ కంపెనీ అని రాశారు. ఈ రోజే మరి మీరు భూములు కేటాయించారు కదా. అంటే ఆ రోజు జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి 92,000 కోట్లు ప్రాజెక్టులు ఆయనకి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు చూడండి. 92,000 కోట్లు అని. మరి ఈ రోజు మరి మీరు కూడా 540 ఎకరాలు కేటాయించారు కదా. రెండోది, మొన్నటిదాకా భూ సర్వే మీ భూములన్నీ ఎత్తుకుపోతున్నాడు, భూచేయడానికి ప్రచారం చేశారు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని 400 కోట్లు ప్రోత్సాహకాలు వచ్చినాయి. ఏపీ నెంబర్ 1గా భూములు రీసర్వే చేసింది. దానికి నేనే మంత్రిని చెబుతున్నాడు. సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి. జగన్ గారు ఉన్నప్పుడేమో అదానీ డేటా సెంటర్ వస్తే అదానికి దోచి పెడతారన్నారు. మీరు పేరు మార్చి గూగుల్ అయిపోతే అద్భుతం అయిపోయింది అంటారు. ఇప్పుడు ఈ రోజు పత్రికలో కూడా మీరు చూస్తే క్లియర్గా ఒక అంశం సార్, ఆంధ్రజ్యోతి ఎలా దుష్ప్రచారం చేస్తుంది అంటానికి. ఈరోజు వాళ్ళు అదైతే TV5కి ABNకి మధ్య కొంచెం గొడవలు అవుతున్నాయని బయట వార్తలు అంటుందా. TV5 చైర్మన్కేమో నువ్వు TTD చైర్మన్ ఇచ్చావు, నాకేమో ఒక స్థలం కట్టుకొని అదే ఇక్కడ కట్టుకోవడానికి ఒక బిల్డింగ్ అని ఇచ్చింది, ఫిలిం నగర్ లో అద్భుతమైన బిల్డింగ్ అన్న, నాకు సరిపోదు ఇది అని చెప్పి రాధాకృష్ణ రామోజీరావుకి ఇచ్చినట్టు ఇవ్వాలి. రామోజీరావుకి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఏది భవానీ ల్యాండ్ దగ్గర లేదంటే అదే అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతా ఒక వార్త రాశారు. ఈ తిరకాసేమిటి తిరుమలేసా అని. ఈ తిరకాసేమిటి తిరుమలేసా అని రాసినప్పుడు దీంట్లో రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఏం సంబంధం? వీళ్ళు ప్రభుత్వంలో ఉంది, ఏడు సత్తం వీళ్ళు కదా. మళ్ళీ అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తా తిరుమల 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారని ఒక దుష్ప్రచారం చేశారు ఈ గాలి పత్రిక. అసలు తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో కోట్ల కేసేపిచ్చాడు. తిరుమలలో 2 కొండల పరిధిలోకి తిరుమల 2 కొండల పరిధిలోకి వస్తుంది, 3వ కొండ పరిధిలోకి రాదు. సో అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2005వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తి జయచంద్రారెడ్డి చేత కోర్టులో కేసేపించాడు. జీవో నెంబర్ 1784 నవంబర్ 4, 1965, జీవో నెంబర్ 1605 డిసెంబర్ 2, 1975ని కోర్టు చేస్తూ కోర్టులో కేసేపించి తిరుమల కేవలం 2 కొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేపిస్తే రాజశేఖర రెడ్డి గారు అది ధార్మిక క్షేత్రం, తిరుమల అంటే 2 కొండలు కాదు, తిరుమల అంటే 7 కొండలు, 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి 2/6/2007 GOMS నెంబర్ 746ను తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలానే అదే రోజు ఇంకో జీవో కూడా తెచ్చాడు. తిరుమలతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ టెంపుల్స్ లో అన్యమత ప్రచారం కానీ ఏదైతే మత మార్పిళ్ళు కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తెస్తే ఇంకా విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా దేవుడి కొండ మీద ఇంత విష ప్రచారం ఇలా బతుకులంతా దేవుడితోనే పెట్టుకున్నారు. తిరుమల లడ్డులో జంతువులు కొవ్వని చెప్పినప్పుడు ఎలా మనుషులు అవుతారు? రెండోది మీరు AB వెంకటేశ్వరరావుకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అవును, ఆయన చెప్పాను సార్, నాకు తెలిసింది. ఆయన దగ్గర పార్టీ పెట్టే అంత డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సపోర్ట్ చేయట్లా. నమ్మాలి మీరు అంతే. నమ్మరేంట్రా బాబు, నమ్మండి. ఆయన పార్టీ పెట్టే అంత డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెట్టించట్లేదు. 2 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ అమ్మే ఈ రోజు ఇక్కడ 14 అంతస్తులు ఫిలిం నగర్ లో కడుతున్నాడు. నమ్మాలి. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు మళ్ళీ వాళ్ళ. ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సకల శాఖల విధ్వంస మంత్రి పొద్దున పూట జూబిలీ హిల్స్ లోనో మాదాపూర్లోనో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం డిన్నర్ హైదరాబాద్ ఎట్టొస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి VTPVK అనేటటువంటి 13 సీట్ల స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చాడు. ఎట్టొచ్చాడో చెప్పాలి.
డబ్బులు లేవు ఆయన దగ్గర కూడా. ఆయన దగ్గర డబ్బులు ఆయన లేవు. సైకిల్ మీద పేపర్ల మీద కిరసనాయిల మీద వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఆ విధంగా రాస్తూ ఉంటే రోజు డబ్బులు వస్తాయి సార్, ఎవరికైనా వస్తాయి.